హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి యాక్చువల్ పేపర్ 27th నవంబర్ 2025 షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే స్టాటిస్టిక్స్ మీద ఇచ్చారు. ఇన్ స్టాటిస్టిక్స్ అవుట్ ఆఫ్ 100 ఎగ్జామ్ వచ్చి 100 మార్క్స్కి కండక్ట్ చేశారు. టోటల్ 21 స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో. వాళ్ళు మార్క్స్ ఇచ్చారు. 21 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ స్టూడెంట్కి 90, సెకండ్ స్టూడెంట్కి 95, ఈ విధంగా లాస్ట్ స్టూడెంట్కి 85 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ నెంబర్. ఇక్కడ ఉండే వాటిలో ఒకసారి మీరు చూసి ఏది ఎక్కువ సార్లు రిపీట్ అవుతా ఉందో చూడండి. ఓకేనా? ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్నే ఏమంటాం మనం? మోడ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ 9 ఆప్షన్సే చూసుకోండి, మిగతా అవసరం లేదు. 85 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 87 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 84, 83. ఓకేనా? డైరెక్ట్గా చూస్తానే ఏది ఎక్కువ సార్లు కనిపిస్తే అది ఆన్సర్ అని చెప్పేయచ్చు. ఒకవేళ చెప్పలేకపోతే ఆప్షన్స్లో ఉండే వాటినే చూడండి. ఓకేనా? ఫస్ట్ 85 చూడండి. 85 1 2 3 4. 85 ఎన్ని టైమ్స్ వచ్చింది? 4 టైమ్స్ వచ్చిందా? నెక్స్ట్ 87. నెక్స్ట్ వచ్చి 87. 87 ఒకసారి కూడా రాలేదు. ఓకేనా? నెక్స్ట్ 84 1 టైమ్ వచ్చింది. నెక్స్ట్ 83 1 టైమ్ వచ్చింది. ఏది ఎక్కువ సార్లు వచ్చింది? 85 కదా. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 10/40? 1/20 వచ్చి 10/40లో ఎంత పర్సెంట్ అని అడిగారు. ఓకేనా? నెక్స్ట్ 1/20 ఇక్కడ డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే డినామినేటర్ రివర్స్ అవుతుంది. 10/40 కదా, రివర్స్ 40/10. ఓకేనా? పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 2 20s. ఆన్సర్ ఎంత? 20%. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఎలా ఇచ్చినా ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి. ఏ అండ్ బి, అంటే ప్లస్ అని. ఏబి ఇద్దరు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? 6 days. బిఎల్ అండ్ సేమ్ వర్క్ ఇన్ 12 days. బి ఒకడే 12 days. ఏ తెలియదు కదా, కనుక్కుందాం. ఇక్కడ చూడండి, 2 మోడల్స్ ఉంటాయి. ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, ఏ ప్లస్ బి అడుగుతారు. అప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ బేస్ సమ్. అలా కాకుండా ఏ ఇస్తాడు, ఏ ప్లస్ బి ఇస్తాడు, బి కావాలి. బి అంటే బ్యాక్ వాల్యూ కదా, బ్యాక్ వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఇక్కడ ఏ అంటే బ్యాక్ వాల్యూ, ఏ ప్లస్ బి అంటే ఫ్రంట్ వాల్యూ. ఫ్రంట్ వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ బై సమ్, బ్యాక్ వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ అంటే 72 కదా, 12 into 6 72. 12కి 6కి డిఫరెన్స్ ఎంత? 6. అంటే ఏ వచ్చి 12 daysలో చేస్తాడు. కానీ ఇక్కడ ఏమడిగాడు? ఏ అలోన్ టేక్ టు డూ డబుల్ ద వర్క్ అన్నారా? నార్మల్ వర్క్ని 12 daysలో చేస్తారు. డబుల్ ద వర్క్ అంటే ఎక్కువ టైం తీసుకుంటాడు కదా. 12 into 2 ఎంత? 24. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్. ఇక్కడ 2 ఉన్నాయి, వాషింగ్ మిషన్, టీవీ. ఓకేనా? టీవీ కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే వాషింగ్ మిషన్ కాస్ట్ ఎంత? 60 రూపీసా? లాస్ట్లో ఉండేదాన్ని 100 అనుకోవాలా. టీవీ కాస్ట్ 100 రూపీస్ అనుకోండి. ఓకే, 1 minute. టీవీ కాస్ట్ ఎంత? 100 రూపీస్. వాషింగ్ మిషన్ కాస్ట్ ఎంత? 40% లెస్సా? 100లో 40 పోతే 60 కదా. ఓకే. నెక్స్ట్ ఇది స్టార్టింగ్ ఒరిజినల్ కాస్ట్. ఇది కాస్ట్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ ఇంక్రీజ్డ్ బై 52%. వాషింగ్ మిషన్ కాస్ట్ ఎంత పెరిగింది? 52% పెరిగింది. ఎనీ నెంబర్ 100%. ఎనీ నెంబర్ 100%. 52% పెరిగితే 152% పెరుగుతుంది.
100 ప్లస్ 52 152 కదా. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఫైనల్ ప్రైస్ ఎంత, పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 6 2 12 15 6 90 91. పర్సంటేజ్ అంటే 1/100 అంటే 2 డెసిమల్స్ వస్తాయి. స్టార్టింగ్ వాషింగ్ మిషన్ ప్రైస్ 60 ఉన్నింది, ఇప్పుడు ఎంత అయింది 91.2 అయింది. టీవీ ప్రైస్ డిక్రీజెస్ బై 76%. స్టార్టింగ్ 100 ఉన్నింది కదా, 76% తగ్గితే అప్పుడు ఎంత అవుతుంది 24 అవుతుంది. ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ఆఫ్ 5 వాషింగ్ మిషన్స్. ఎన్ని వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, 5 కదా. వాషింగ్ మిషన్స్ వచ్చి 5 ఉన్నాయి, టీవీలు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. స్టార్టింగ్ అయితే 5 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్ కొనాలంటే ఎంత అవుతుంది, 65 300 100 ఇంటూ 2 200 500 అవుతుందా. ఇప్పుడు ఎంత అవుతుంది ఇంటూ 5 కదా, 5 2s 10 6 456 అవుతుందా. ఇదెంత 456, 24 2s 48 ఎంత అవుతుంది ఇప్పుడు 504 అవుతుందా. స్టార్టింగ్ అయితే 500 రూపీస్, ఇప్పుడు ఎంత అవుతుంది 504 రూపీస్ అవుతుంది. పర్సంటేజ్ చేంజ్ అంటే ఎలా కనుక్కుంటా, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, 500 504 అయింది అంటే ఇంక్రీజ్ అయింది, అంటే ఫస్ట్ రెండు ఆప్షన్లు రాంగ్. ఓకేనా. పర్సంటేజ్ చేంజ్ ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. డిఫరెన్స్ ఎంత 4 రూపీస్, ఇనిషియల్ వాల్యూ 500, పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100, 2 zeros 2 zeros క్యాన్సిల్, పాయింట్ పెట్టుకుంటే 5 8s, ఆన్సర్ 0.8, థర్డ్ ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. 30th క్వశ్చన్, వెరైటీ క్వశ్చన్. ద వర్టిసెస్ ఆఫ్ కాన్వెక్స్ పాలిగాన్, కాన్వెక్స్ పెంటాగాన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, పెంటాగాన్ ఇచ్చారు. పెంటాగాన్ అంటే 5 సైడ్స్ ఉంటాయి. ఇలా 5 సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి కోఆర్డినేట్స్ని. ఎక్స్ వై కదా, ఫస్ట్ ఉండేదాన్ని ఎక్స్ అంటాం, సెకండ్ ఉండేదాన్ని వై అంటాం. ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని ఇలా నీట్గా రాసుకోండి ఎక్స్ వై. పి వచ్చి 0,0నా, క్యూ వచ్చి 6,0నా, ఆర్ వచ్చి 8 3నా, ఎస్ వచ్చి 4 7, టీ వచ్చి 0 4. ఓకేనా. ఫార్ములా వచ్చింది ఏరియా ఆఫ్ పెంటాగాన్ అంటే హాఫ్ ఇంటూ అప్వార్డ్. ఫార్ములా ఏమంటే 1/2 ఇంటూ డౌన్వార్డ్ ప్రోడక్ట్ మైనస్ అప్వార్డ్ ప్రోడక్ట్. ఇప్పుడు డౌన్వార్డ్ ప్రోడక్ట్ అప్వార్డ్ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలో చూడండి. డౌన్వార్డ్ అంటే ఇలా, ఓకేనా, ఈ స్టైల్లో మల్టిప్లై చేసుకో. ఓకేనా. 0 ఇంటూ 0 జీరోనా, 6 ఇంటూ 3 18, 8 ఇంటూ 7 56, 4 ఇంటూ 4 16. ఓకేనా. యాడ్ చేయండి. 56 ఒక 16 72 కదా, 90 వస్తుంది. డౌన్వార్డ్ ప్రోడక్ట్ ఎంత వస్తుంది 90 వస్తుంది. ఇప్పుడు అప్వార్డ్ ప్రోడక్ట్ కనుక్కుందాం. ఇప్పుడు ఏం కనుక్కుందాం, అప్వార్డ్ ప్రోడక్ట్. డౌన్వార్డ్ అంటే ఇలా, అప్వార్డ్ అంటే ఈ టైప్. అప్వార్డ్ అంటే ఈ విధంగా 0 ఇంటూ 7 0 కదా, 4 ఇంటూ 3 12, 8 ఇంటూ 0 0 0. అప్వార్డ్ ప్రోడక్ట్ ఎంత వస్తుంది 12 వస్తుంది, మిగతా అన్ని జీరోలు కాబట్టి. హాఫ్ ఇంటూ 78, 78లో హాఫ్ ఎంత 39. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకేనా. tan theta, tan theta ఈజ్ ఈక్వల్ టు 12/5. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది థీటా. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు హైపోటనస్ ఎలా కనుక్కోవాలా, స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేస్తే 13 వస్తుంది. ఓకేనా. సీకెంట్ థీటా, కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటనస్, సీకెంట్ థీటా అంటే హైపోటనస్ బై అడ్జసెంట్. హైపోటనస్ వచ్చి 13, అడ్జసెంట్ సైడ్ వచ్చి 5.
థీటాకి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్. ఓకేనా. 32 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు 3:2. ఉండే ఆప్షన్స్లో 3:2 రేషియోలో ఉండాలి. ఇది 3:2 రేషియో అయితే కాదు, ఇది కూడా కాదు. 54:36, 18 3s 18 2s, 3:2 కదా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. P is equal to 6, Q is equal to -3 అన్నాడు. సబ్స్టిట్యూట్ చేయండి. P అంటే 6 కదా, 6 క్యూబ్ ఎంత 216. P స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, 36 ఇంటూ 3 108 కదా. 3P 3 ఇంటూ 6 18. నెక్స్ట్ 3Q, Q వాల్యూ -3 కదా, 3 ఇంటూ -3 -9. నెక్స్ట్ 3Q స్క్వేర్ 3 ఇంటూ Q స్క్వేర్ 3 9s 27. Q క్యూబ్ అంటే -3 హోల్ క్యూబ్ అంటే -27. 27 27 క్యాన్సిల్. 18లో 9 పోతే 9. ఓకేనా. 216లో 108 పోతే 108. 108 ఒక 9 అంటే 117. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం బాడ్ మాస్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్లో కూడా ఏ ఆర్డర్లో చేయాలంటే OFC. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ చేయండి. 2 1/2, 2 1/2 అంటే ఎంత వస్తుంది? 2 ఇంటూ 2 4, 4 + 1 5/2 -1/12. LCM ఎంత? 12 కదా. 2 అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 6తో. 5 ఇంటూ 6 30. 30లో 1 పోతే 29/12. ఇదంతా చేస్తే మనకి ఎంత వస్తుంది? 29/12 వస్తుంది. 0.5 అంటే హాఫా? అంటే ఎంత వస్తుంది? 29/24 వస్తుంది. ఇదంతా చేస్తే మనకి ఎంత వస్తుంది? 29/24. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 4 ఇంటూ 1 4, 4 + 1 5. ఫస్ట్ ఓపెన్ చేస్తాం, ఇప్పుడు ఫ్లవర్ చేయాలి. 5/4 మైనస్ 29/24. క్రాస్ మల్టిప్లై చేయండి. 24 5s ఎంత? 120. నేను LCM తీసుకోవడం లేదు, క్రాస్ మల్టిప్లై చేస్తాను. ఓకేనా. లేదంటే LCM తీసుకోండి. LCM 24 కదా. 4 అంటే 6తో మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 6 30. 30లో 29 పోతే 1. ఇదంతా చేస్తే మనకి ఎంత వచ్చింది? 1/24 వచ్చింది. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 4 ఇంటూ 3 12, 12 + 1 13/4. ఇక్కడ డివిజన్ ఉందా? డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 1/24 కదా ఈ వాల్యూ. రివర్స్ అంటే 24/1. 5 1s 5 3s డివైడెడ్ బై 1/3 కదా. 4 6 24. 13 6 78. ఇది పైకి వెళ్తే 3/1 అవుతుంది. 3 8s 24, 7 3s 21, 234. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Smriti goes to shopping mall at a speed of 21 kmph, returns at a speed of 69 kmph. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంటే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇలా డిస్టెన్స్ సేమ్ అయితే యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా 2s1 s2/s1 + s2. 2 s1 అంటే 21, s2 అంటే 69. 21 + 69. ప్రతి ఒక్కరు దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 36. ఏ ఫ్రూట్ వెండర్ బాట్ 150 mangoes. నెక్స్ట్. He sold them at such a price that selling price of 120 is equal to cost price of 150 అన్నాడు. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే 120 అని, సెల్లింగ్ ప్రైస్ అంటే 150 అని. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా చెప్తా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ కదా. 120కి 150కి డిఫరెన్స్ 30. కాస్ట్ ప్రైస్ 120.
పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100, 34s, 425s. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏమి, 2πr ఇంటూ r ప్లస్ h కదా. ఎంతని ఇచ్చారు, 542. ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πrh ఈజ్ ఈక్వల్ టు 2/5. టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చారు, 542 కదా. నెక్స్ట్, లేదంటే ఒక పని చేయొచ్చు, టోటల్ సర్ఫేస్ ఏరియా 542. ఓకే, దీన్ని విడగొట్టి రాస్తే ఏమొస్తుంది, 2πr² ప్లస్ 2πrh. 2πrhని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. 2πrhని ఏమంటాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఎంత వస్తుంది మనకు, 2πrh అంటే 2/5 ఆఫ్ 542 కదా, ఇజ్ ఈక్వల్ టు 542. నెక్స్ట్, 2πr² ఈజ్ ఈక్వల్ టు, రైట్ సైడ్ పంపించండి, 542, 1 మైనస్ లెఫ్ట్ సైడ్ 2/5, రైట్ సైడ్కి వెళ్తే -2/5. 542 ఇంటూ 1 మైనస్ 2/5 అంటే 3/5. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ వస్తుంది. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఆర్ వాల్యూ వస్తుంది. పై అంటే 22/7. ఇక్కడ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు, హెచ్ వాల్యూ వస్తుంది. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా డైరెక్ట్గా 2/5 ఆఫ్ 542 ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ కనుక్కునే పని లేకుండా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2/5 ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా 542. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 5 1s, 5 8s, 5 4s చేస్తే ఎంత వస్తుంది, 216.8 వస్తుంది. 38th క్వశ్చన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ 26 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 26. 26 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ ఎంత, 26. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ టీచర్ ఆల్సో ఈజ్ ఇంక్లూడెడ్. 26 స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఎవరిని యాడ్ చేసాం, ఒక టీచర్ని యాడ్ చేసాం. టోటల్ ఎంతమంది అవుతారు, 27. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్. టీచర్ ఏజ్ తెలియదు కదా, ఎక్స్ అనుకోండి, సమ్ అంటే ఏఎన్. స్టార్టింగ్ 26 మెంబర్స్ ఉన్నారు, యావరేజ్ 26. ఎన్ అంటే 27. ఇప్పుడు 27 మెంబర్స్ అయినారు, వాళ్ళ యావరేజ్ ఎంత, 27. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 27 స్క్వేర్ అంటే 729. 26 స్క్వేర్ అంటే 25 స్క్వేర్ 625, 26 స్క్వేర్ 676. సపరేట్ చేస్తే అయిపోతుంది. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది, 53. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 325 meter లాంగ్ ట్రైన్ overtakes a man moving at a speed of 5 km/h in same direction in 45 seconds. మనకు తెలుసు డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా. ట్రైన్ వచ్చి మ్యాన్ని ఓవర్టేక్ చేసింది, డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ 325. నెక్స్ట్, ఇక్కడ మ్యాన్కి కూడా స్పీడ్ ఉంది. ఓకే, 1 minute. A 325 meter long train overtake a man moving at a speed of in the same direction. 2 speeds ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. 2 speeds ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, మనం రిలేటివ్ స్పీడ్ అయితే తీసుకోవాలి. ఓకేనా. ట్రైన్ స్పీడ్ తెలియదు కదా, ఎస్ అనుకుందాం. మ్యాన్ స్పీడ్ ఎంత, 5. మ్యాన్ స్పీడ్ ఎంత, 5. సేమ్ డైరెక్షన్ అంటే డిఫరెన్స్ తీసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి, సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి, డిఫరెన్స్ అవుతాయి. టైం ఎంత ఇచ్చారు, 45 seconds. హౌ మచ్ టైం అంటే టైం కనుక్కోవాలి. ఇట్ విల్ టేక్ ట్రైన్ టు కంప్లీట్లీ క్రాస్ అనదర్ ట్రైన్. నెక్స్ట్, దీన్ని సాల్వ్ చేస్తే ఎస్ వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం.
9తో పోదు. ఓకేనా, 5తో చేయండి. 5 6 ఓకే 1 మీటర్. ఇది కేఎంపిహెచ్లో ఉంది. స్పీడ్ వచ్చి కేఎంపిహెచ్లో ఉంది, మిగతా అంతా మీటర్స్ సెకండ్స్లో ఉన్నాయి. ఓకేనా, ఇది కేఎంపిహెచ్లో ఉంది కదా, మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18 కదా. కేఎంపిహెచ్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18. ఫైనల్గా ఎస్ వాల్యూ వస్తుంది కదా, అది ఎంతో ఉంటుంది, మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. 9 2s 9 5s 5 6 30 5 5s 25 5 13s. ఓకేనా, ఎస్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 26. 13 into 2 26. ఎస్ వాల్యూ 31. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత, 31. ఇప్పుడు టైం కనుక్కోమంటాను. టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఫస్ట్ ట్రైన్ వచ్చి సెకండ్ ట్రైన్ని క్రాస్ చేయాలి, అంటే ఫస్ట్ ట్రైన్ లెంత్ 325, సెకండ్ ట్రైన్ లెంత్ 400, సెకండ్ ట్రైన్ లెంత్ 440. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. 5 + 20 ఎంత, 25. ఇది కేఎంపిహెచ్లో ఉంది, మీటర్ పర్ సెకండ్లో మార్చాలి, అంటే 5/18. కేఎంపిహెచ్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలా, 5/18. ఈ క్యాలిక్యులేషన్ చేయండి. 325 + 440 5 6 765/25 into 5 పైన 18 వస్తుంది. 5 1s 5 15s 5 3s ఉండండి. 5 15s యాడ్ చేయండి, 765. ఓకే కరెక్టే. 5తో 5 1s 5 5 5s 25 5 3s. నెక్స్ట్ 25 6. ఓకే, ప్రాసెస్ అయితే ఇదే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers have HCF 18, LCM 1512. HCF వచ్చి 18, LCM వచ్చి 1512. ఒక నెంబర్ వచ్చి 126. మనం ఏం కనుక్కోవాలా, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ నెంబర్స్. ఓకేనా, మనకు తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ఫస్ట్ నెంబర్ 126, సెకండ్ నెంబర్ తెలియదు కదా, y. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. 1512 into 18. నెక్స్ట్ 18 1s 18 7s 7 2s 14 7 1s 7 6. సెకండ్ నెంబర్ 216. డిఫరెన్స్ అడిగారా, 216లో 126 తీసేయండి, ఎంత వస్తుంది, 90. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. an article was bought for 8900. it price marked up by 40%. ఫస్ట్ ప్రైస్ వచ్చి 40% పెంచారు, మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చారు. ఇది కాస్ట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. 2% ఇచ్చినప్పుడు సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలా, x + y + xy/100. x వచ్చి 40, y వచ్చి -5. 40 into -5/100. 22s 25s 5 5 క్యాన్సల్. 40లో 5 పోతే 35, 35లో 2 పోతే 33. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్. P is any point inside rectangle ABCD. ఇది రెక్టాంగిల్ ABCD. P అనేది ఒక పాయింట్ ఇన్సైడ్ రెక్టాంగిల్. ఇప్పుడు జాయింట్ చేయండి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే ఉంది, PA² + PC² is equal to PB² + PD². ఓకేనా, PA² + PC² is equal to PB² + PD². PA ఎంత, 98. PC వచ్చి 21. PB ఎంత, 91. PD తెలియదు కదా, అదే కనుక్కోవాలి.
కనుక్కుందాం. దీన్ని లెఫ్ట్ సైడ్ పంపించండి. 98 స్క్వేర్ మైనస్ 91 స్క్వేరా? 1 మినిట్. 98లో 91 పోతే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ప్లస్ చేస్తే 98 91 ప్లస్ చేస్తే ఎంత? 189 మైనస్ చేస్తే 7 ప్లస్ 21 స్క్వేరా? 21 స్క్వేర్ అంటే 441 కదా. 21 స్క్వేర్ అంటే ఎంత? 441 ఇజ్ ఈక్వల్ టు పీడీ స్క్వేర్. ఓకేనా. 189 ఏమని రాయొచ్చు? 21 ఇంటూ 9 అని రాయొచ్చా? 21ని కామన్ తీసేయండి. 9 7 63. 441 అంటే 21 స్క్వేర్. 21 కామన్ తీస్తే 21 ఉంటుంది. 21 ఇంటూ 84 వస్తుంది. 21 ఇంటూ 4 ఇంటూ 21 కదా. ఫైనల్గా ఏం రాయొచ్చు మనం? 21 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చా? 4 అంటే 2 స్క్వేర్, 21 స్క్వేర్ అంటే ఫైనల్గా 42 స్క్వేర్. పీడీ స్క్వేర్ అంటే 42 స్క్వేర్. పీడీ వాల్యూ 42. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ బదులు ట్రయాంగిల్ అని ఇచ్చాడు, లేదంటే డెల్టా అని ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే. 2.2x ప్లస్ నెక్స్ట్ వన్ 0.99/4. ఓకేనా. నెక్స్ట్ 2తో చేయండి. 2 10s, 2 10s, 2 2s 4, 2 7s, 2 5s. ఓకేనా. బై 10 కదా. 0.0275 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0.99. 2.2x ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 0.991. లెఫ్ట్ సైడ్ 1/4 కదా. రైట్ సైడ్కి వెళ్తే -1/4. లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 0.275. 1 - 1/4 3/4 కదా. 3/4. ఓకే. ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. మనకేమొస్తుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా. 44 చూడండి. 3 pipes ABC can fill tank from empty to full in 40 minutes. ఫస్ట్ పైప్ వచ్చి 40 minutesలో ఫిల్ చేస్తుంది. సెకండ్ పైప్ 20 minutes. థర్డ్ పైప్ వచ్చి 30 minutes. When tank is empty, all 3 pipes are opened. ABC discharge కెమికల్ సొల్యూషన్స్ PQR. ఏ వచ్చి Pని రిలీజ్ చేస్తుంది, బి వచ్చి Q, సి వచ్చి Rని అయితే రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు Q ఎంత ఉంటుందని అడిగారు. ఆఫ్టర్ 9 minutes అన్నారా. చూడండి. ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ మనకు తెలియదు కదా. ఎల్సిఎం అని తీసుకోవాలి. 40 20 30. ఎల్సిఎం ఎంత? 10 4s, 10 2s, 10 3s. 2తో చేయండి. 2 2s, 10 into 2 20, 20 2s 40, 43s 120. టోటల్ సొల్యూషన్ వచ్చి 120 liters. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ 9 minutes అన్నారు కదా. 1 minute ఎంతో చూద్దామా. ఇది 40 minutes. 40ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 3. ఏ వచ్చి 40 minutesలో ఫిల్ చేస్తుంది. 40 minutesలో ఎంత ఫిల్ చేస్తుంది? 120. అంటే 1 minuteకి 3 కదా. ఎలా చెప్పాలంటే 40ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. మైండ్లో 120 పెట్టుకోండి. 20ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 6. 30 అంటే 4. నెక్స్ట్ క్యూ కదా అడిగింది. క్యూ ఆఫ్టర్ 9 minutes అన్నారా. 1 minuteకి 6, 9 minutesకి 6 into 9. అంతా టోటల్లో కనుక్కోవాలి కదా. టోటల్ ఎంత? 120. టోటల్ ఎంత? 120. ఓకే. 1 minute. క్యూ ఎంత ఫిల్ అవుతుంది? 54. క్యూ ఎంత ఫిల్ అవుతుంది? 54.
9 minutesకి మొత్తం ఎంత ఫిల్ అవుతుందో చూద్దామా. 13 కదా. 1 minuteకి 13, 9 minutesకి 13 into 9. క్యూ ఫిల్ చేసేది వచ్చి 6 into 9, టోటల్ వచ్చి 13 into 9. అంటే ఎంత పోర్షన్ ఫిల్ అవుతుంది? 6/13, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెటల్ రాడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts, ఏబిసి. ఏబి ఏ రేషియోలో ఉన్నాయి? 9:20. సిబి వచ్చి 5:11. ఇక్కడ బి వాల్యూ సేమ్గా ఉండాలి. సేమ్ లేదు కాబట్టి సేమ్ చేసుకుందాం. 20కి 11కి ఎల్సిఎం 220. 20 అంటే 11తో మల్టిప్లై చేయాలా, 11 అంటే 20తో మల్టిప్లై చేయాలి. A:B:C. ఏ అంటే 11 9s 99. బి అంటే 20 into 11 220. ఇక్కడ కూడా 20 into 11 220. సి అంటే ఎంత? 5 into 20 100. ఏకి సికి డిఫరెన్స్ ఇచ్చారా? 99కి 100కి డిఫరెన్స్ 1 పార్ట్ ఎంత? 10 centimeters. నెక్స్ట్, టోటల్ లెంత్ అన్నారా? టోటల్ లెంత్ అంటే ఏని బిని సిని యాడ్ చేయాలి. ఎందుకంటే ఉండే రాడ్నే కదా 3 partsగా డివైడ్ చేస్తాం. టోటల్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 419 వస్తుందా? ఈ మూడింటిని యాడ్ చేస్తే 419 వస్తుంది. రిలేషన్ 10 కదా. రిలేషన్ 10. ఆన్సర్ ఎంత? 4190, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఏనా అమౌంట్ ఆన్ సమ్ ఆఫ్ 6800. ప్రిన్సిపల్ వచ్చి 6800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇన్ 2 years టైం. అమౌంట్ ఈ ఫార్ములా తెలుసా? P into 1 plus R% హోల్ పవర్ n కదా. P అంటే ప్రిన్సిపల్ 6800, 1 ప్లస్ R వాల్యూ అంటే 15%. 15% అంటే 15/100 చేస్తే 3/20 వస్తుంది. n అంటే టైం పీరియడ్ 2 years. 6800 ఇంటూ 1 ప్లస్ 3/20 అంటే 23/20 ఇంటూ 23/20. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 2 zeros క్యాన్సల్. 2 into 2 4, 4 17s. 17 into 23 square 520. మల్టిప్లై చేయండి. ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, 20% ఆఫ్ ఏ నెంబర్ తెలియదు కదా, ఎక్స్. రిజల్ట్ ఈజ్ సేమ్ నెంబర్ అంటే ఎక్స్ అని. ఎక్స్ అని 100% ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. 100లో 20 పోతే 80. 80% ఎంత ఇప్పుడు? 90 అవుతుందా? ఓకే. నెక్స్ట్, సోనియా గాట్ మ్యారీడ్ 15 years ago. సోనియాకి ఎప్పుడు మ్యారేజ్ అయింది? 15 years బ్యాక్. హర్ ప్రెజెంట్ ఏజ్. సోనియా ప్రెజెంట్ ఏజ్ ఎస్ అనుకుంటే 8/5 times హర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. ప్రెజెంట్ ఏజ్ ఎస్ కదా, మ్యారేజ్ జరిగింది 15 years బ్యాక్ అంటే S minus 15. 5S is equal to 8S minus 120 అంటే 3S is equal to 120 కదా. S వాల్యూ 40. సోనియా ప్రెజెంట్ ఏజ్ 40. నెక్స్ట్, సోనియా సిస్టర్ ఏజ్ ఎంత? సోనియా ప్రెజెంట్ ఏజ్ 40 అంటే సోనియా సిస్టర్ ఏజ్ 8 years యంగర్ కదా. మ్యారేజ్ అప్పుడు 8 years యంగర్ అంటే ఇప్పుడు కూడా 8 years యంగరే ఉంటుంది. 40లో 8 పోతే ఎంత? 32. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2/5 ఆఫ్ ఏ కంటైనర్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లూ లిక్విడ్. 1/3 ఆఫ్ ద రిమైనింగ్ అన్నారా? 1/3 ఆఫ్ ద రిమైనింగ్ 2/5 ఫిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3/5 కదా. నెక్స్ట్, ఇప్పుడు ఎంత అయిపోయింది? ఎల్సిఎం 15. 5 అంటే 3తో చేసుకో. 2 into 3 6 అంటే ఇక్కడ 9/15 ఫిల్ అయిపోయింది. ఎంత ఫిల్ అయిపోయింది? 9/15. 5/6 ఆఫ్ ద స్టిల్ రిమైనింగ్ అంటే 5/6 ఆఫ్ 9/15 ఫిల్ అయిపోతే 3 3s 3 5s. 3/5 ఫిల్ అయిపోయింది. రిమైనింగ్ అంటే 2/5 కదా. దేంతో ఫిల్ చేసా? ఎల్లో. నెక్స్ట్, ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? ఇక్కడ 5/6 అన్నాడు. రిమైనింగ్ అంటే 1/6 ఆఫ్ 2/5 ఎంత? 4.2 అని ఇచ్చాడా.
ఇప్పుడు టోటల్ కెపాసిటీ కనుక్కోవాలి. ఓకేనా? టీ అంటే టోటల్ కెపాసిటీ అని 2 3s. టోటల్ కెపాసిటీ అంటే 4.2 ఇంటూ 15. 15 2s 30. 15 4 60. 63. లాస్ట్ క్వశ్చన్. ఏ స్కీమ్ లైక్ బై 5 6 4 బై 6 గెట్ 4 ఫ్రీ అన్నారా? 6 కొంటే 4 ఫ్రీ అన్నాడు. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలంటే ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఐటమ్స్. ఇక్కడ ఎన్ని ఫ్రీ ఇచ్చారు? 4. టోటల్ ఐటమ్స్ 10. 6 + 4 అంటే 10. 10 10s. ఆన్సర్ 40%. థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని